హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే సింపుల్గా చేసుకునే స్వీట్ అయితే చూపిస్తా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. 10-15 నిమిషాల్లో అయిపోతుంది. పిల్లలు స్వీట్ ఏదైనా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. స్వీట్ చేసుకోవడం కోసం అయితే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు నిండుగా బొంబాయి రవ్వ వేసుకోండి. అంటే సూజీ రవ్వ అంటారు కదా, అది వేసుకొని ఇప్పుడు ఆ రవ్వ మొత్తం నెయ్యిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకుంటూ ఇంకా రవ్వ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే రవ్వ మొత్తం చక్కగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే రవ్వ కూడా కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత కిందికి దించేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా రవ్వ మొత్తాన్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ గిన్నెలోకి కాచి చల్లార్చిన పాలని ఫస్ట్ 1 కప్పు నిండా వేసుకోండి. తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఇలా 1 కప్పు నిండుగా పాలు వేసుకున్న తర్వాత పాలు రవ్వ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడే ఒకవేళ అవసరమైతే ఇంకొద్దిగా పాలు యాడ్ చేసుకోండి. నేనైతే ఇంకొక పావు కప్పు పాలు అయితే వేసుకున్నా. ఇలా పాలు మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు రవ్వ చక్కగా నానిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3/4 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉన్నారంటే చక్కెర కరగడం స్టార్ట్ అయ్యి లిక్విడ్ లాగా అవుతుంది. అది కరిగేలోపు ఏదైనా లోతుగా ఉండే గిన్నె ఒకటి తీసుకొని దాని మొత్తానికి ఇలా నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోండి. గిన్నె మొత్తానికి ఇలా చుట్టూరా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి పెట్టేసుకోండి. నేనైతే బాదం పప్పు, జీడిపప్పుని ముందుగానే నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకున్నానండి. అలా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా గిన్నెలో అడుగు బాగాన ఇలా సర్దేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం స్టవ్ పైన పెట్టుకున్న చక్కెర కూడా కరిగిపోయి ఇలా లూజ్గా అయిపోతుంది అనమాట. ఇలాగే కలుపుకుంటూ ఉన్నారంటే మొత్తం అంతా క్యారమిల్ లాగా అయిపోయి బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇలా మొత్తం అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగానే పాలల్లో నానబెట్టుకున్న రవ్వనైతే వేసుకోవాలి. నాకు ఇక్కడ షుగర్ పాకం అయితే కొద్దిగా లైట్గా కలర్ ఎక్కువ వచ్చిందండి. సో మీరైతే ఇంకొద్దిగా ముందుగానే వేసేసుకోండి. ఇలా రవ్వ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ చక్కెర పాకం ఇంకా రవ్వ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. అలాగే మంటనైతే పూర్తిగా సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట. ఇలాగే కలుపుకుంటూ ఉన్నారంటే మొత్తం అంతా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. ఈ టైంలో అందులోకి ఒక 2 స్పూన్లమైన నెయ్యి వేసుకొని మళ్ళీ ఆ నెయ్యి మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే అది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. అలా సపరేట్ అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసుకొని కిందికి దించేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ మొత్తాన్ని వేసుకొని ఫస్ట్ మీ దగ్గర స్పాచులా ఏదైనా ఉంటే కనుక దాంతో మొత్తం అంతా సమానంగా వచ్చేలాగా నీట్గా సర్దేసుకోండి. స్పాచులా లేకపోతే కనుక స్పూన్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసి లైట్గా ప్రెస్ చేస్తూ అంతా సమానంగా వచ్చేలాగా మొత్తం అంతా నీట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఇంకొద్దిగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక అరగంట గంట పాటు పక్కన పెట్టేశారంటే మొత్తం అంతా బాగా చల్లారిపోతుందండి. అలా బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేశారంటే మొత్తం అంతా పూర్తిగా చల్లారిపోయి సెట్ అయిపోతుంది అనమాట. అలా సెట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కత్తి తీసుకొని ఇలా సైడ్ అంచులన్నింటినీ లూజ్ చేసుకోండి. ఆ తర్వాత గిన్నెని ప్లేట్ పైన రివర్స్లో బోర్లించి పైన లైట్గా ట్యాప్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో, చూడ్డానికి కేక్ ఉన్నట్లుగా చాలా బాగుంది కదా. సో ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు చక్కెర ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసేసుకోండి. అలాగే బెల్లంతో కూడా ఎలా చేసుకోవాలో ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానన్నమాట. చూసారు కదా స్వీట్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.